విశాఖలో వివాహేతర సంబంధం విషయంలో యువతి హత్య గురైంది. సంధ్యాన యువతిని ఇంట్లోనే హత్య చేసి ఒడిషా రాయగఢ్లో పడేశాడు నెంతురు సురేష్. భార్యకు శృతికి సహాయంగా ఉంటుందని కొన్నాళ్ల క్రితం సంధ్యను తీసుకొచ్చి ఇంట్లో ఉంచాడు సురేష్. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో సంధ్యతో గొడవ పడి ఆమెను హత్య చేశాడు. సూట్ కేసులో ఆమె డెడ్ బాడీని పెట్టి రాయగఢ్లో వదిలేసి గుండె గీయించుకున్నాడు సురేష్. భార్య అడిగితే రాయగఢ్లో మొక్కు చెల్లించుకున్నానని చెప్పాడు. ఒడిషా పోలీసులు ఎంక్వైరీకి వచ్చాక విషయం తెలుసుకున్న శృతి షాక్ అయింది. సో సురేష్ ని ఒడిశాకు తీసుకెళ్లారు ఆ రాష్ట్ర పోలీసులు. అసలు మర్డర్ వెనుక మిస్టరీ ఏంటి? సురేష్ శృతిది ప్రేమ వివాహం. పోలీస్ వాహనాలకి డ్రైవర్ గా వెళ్తుంటాడు సురేష్. గతేడాది వీళ్ల పెద్ద కూతురు చనిపోయింది. ఆ తర్వాత మరో కూతురు పుట్టింది. ఆమె వయసు 3 నెలలు. శృతి గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెకు సహాయంగా ఉంటుందని సంధ్యాన యువతను తీసుకొచ్చి ఇంట్లో ఉంచాడు సురేష్. పెద్ద కూతురు సంవత్సరిక ఉందని బంధువులకు చెప్పడానికి వెళ్ళింది శృతి. తిరిగి వచ్చేసరికి ఇంట్లో సురేష్ లేడు. ఫోన్ చేసి అడిగితే రాయగఢ్లో ఉన్నాను, మొక్కు చెల్లించుకుని వస్తుందని చెప్పాడు. సంధ్య ఏదని అడిగితే పంపేశారని కూడా చెప్పాడు. తీరా ఇప్పుడు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే తెలిసింది సురేష్ సంధ్యను హత్య చేశాడని. దీంతో శృతి షాక్ అయింది. ఇంట్లో సాయంగా ఉంటుందని సంధ్యను తెచ్చిపెట్టుకున్న సురేష్ కి ఆమెతో ఉన్నది కేవలం పరిచయం మాత్రమే కాదు, వివాహేతర బంధం అన్నది కూడా ఇప్పుడు బయటపడుతున్న విషయం. వాళ్ళిద్దరి చనువుతో తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరుగుతూ ఉండేవని స్థానికులు చెప్తున్నారు. భార్య బంధువుల ఇంటికి వెళ్లిన టైంలో సురేష్ పై సంధ్య పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చింది. ఆమెను తప్పించడానికి ఏకంగా హత్య చేసేశాడు. ఆ తర్వాత సూట్ కేసులో తీసుకువెళ్లి ఆమె డెడ్ బాడీని రాయగఢ్లో వదిలేశాడు. అనాథనైన తనని సురేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు హత్య చేసి జైలుకు వెళ్లాడని రోధిస్తోంది భార్య శృతి. నా అన్నవారు లేక 3 నెలల పసిపాపతో ఎలా బతకాలో తెలియడం లేదంటున్న శృతి సంధ్య గురించి ఏం చెప్పిందో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. నిందితుడు సురేష్ భార్య మాట్లాడేందుకు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఆ రోజు ఏం జరిగింది? మీరు ఉన్నారా ఇక్కడ? నేను పాప చనిపోయిన రోజు, మా పాప సంస్కృతం అండి జరిగిన రోజు నేను పాపవన్నీ సామాన్లన్నీ పట్టుకుని పూర్ణం పంచడానికి వెళ్ళాను. నేను పంచడానికి వెళ్ళొచ్చే లోపల ఇలాగ సంఘటన, ఆ పిల్లని కొట్టడము, ఆ పిల్ల అకస్మాత్తుగా చనిపోవడం అయ్యింది. ఎక్కడ నేను చెప్పి గోల పెడతాను, బయట పెడతానని చెప్పేసి అప్పటికప్పుడు వెళ్ళి పూర్ణ మార్కెట్లో సూట్ కేసు తీసుకొని తను వచ్చి సూట్ కేసులో పట్టుకొని వెళ్ళి అక్కడ రాయగఢ్లో పడేసినట్టు చెప్పారు పోలీసుల దగ్గర. ఆ బాడీని మీరు చూసారమ్మా? చూడలేదు, చూపించలేదు నాకు. మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మీరు ఎవరు? మీరు ఇంటికి? నేను 11:30 ప్రాంతంలో వెళ్ళానండి. 15వ తారీఖు నేను వెళ్ళి అన్ని పంచేసి వచ్చానండి. నేను పంచి వచ్చేప్పటికే ఆ అబ్బాయి లేడు, ఆ అమ్మాయి లేడు. నేను ఇద్దరు లేరు. ఎక్కడికి వెళ్ళిందని నేను అడిగాను. హాస్టల్కి వెళ్ళిపోయిందని చెప్పాడు. తర్వాత తను కనిపించలేదు. ఎందుకోసం అమ్మా అమ్మాయి ఇక్కడికి వచ్చింది, మీ ఇంటికి వచ్చింది? నేను హాస్పిటల్ కేజీహెచ్లో ఉన్నాను సార్. నాకు అమ్మ నాన్న తల్లిదండ్రులు ఎవరు లేరు. ఆ టైంలో హెల్ప్ కానీ తీసుకొచ్చాడు. అది కాస్త ఆ పిల్లతోటి ఆ అమ్మాయికి సంబంధం ఏర్పడ్డది. అది వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది. ఏం చేస్తున్నాడు మీ హస్బెండ్? జీప్ డ్రైవర్స్. ఏ జీపు? డిపార్ట్మెంట్లోనే జీప్ డ్రైవర్గా, ఆఫ్టింగ్ డ్రైవర్గా చేసేవాడు. మీ హస్బెండ్ని ఎప్పుడు తీసుకెళ్లారు ఒడిశా పోలీసులు? నిన్న రాత్రి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ టైంలో ఏమన్నాడు మీ ఆయన? మేము అడిగితే ఇంకేం అనలేదు సార్. తను నేను కొట్టాను అకస్మాత్తుగా, నేను కావాలని అయితే చేసింది కాదు, మామూలుగా కొట్టాను, చచ్చిపోతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఆ పిల్లని నేను ఒక పిల్లలాగే చూసుకున్నాను. ఇలా సాయానికని తెచ్చుకున్నాను, కానీ అదే ఇలాగ అయిపోయింది. భయపడిపోయాను, ఏం చేయాలో తోచలేదు. అందువల్ల అక్కడ తీసుకొని వెళ్ళి అలా వదిలేసి. ఎన్నాళ్ళు బట్టి ఉండేదమ్మా మీ దగ్గర అమ్మాయి? ఒక 6 నెలలు ఉంది సార్. 6 నెలలు. ఎలా తెలుసు ఆయనకి ఆ అమ్మాయి? ఎక్కడో ప్లాట్ఫారంలో పేపర్లు ఏరుకునే ప్లాట్ఫారంలో తిరుగుతూ ఉంటే ఈ అబ్బాయి ఒకసారి డాగ్స్ బయటకో దేనికో తీసుకొని వెళ్ళారండి సార్. ఆ టైంలో ఈ అమ్మాయి పరిచయం అవ్వడము, నాకు వీళ్ళ అమ్మ కోమాలో ఒకటి ఉండడం, నేను హాస్పిటల్ కేజీహెచ్లో ఉన్నాను. ఆ టైంలో నాకు ప్రెగ్నెన్సీ టైంలో హెల్ప్ చేయడానికి అని చెప్పండి అమ్మా, ఒక అమ్మాయి మీ ఇంటికి వచ్చింది, తీసుకొచ్చారు, ఆ తర్వాత ఇలా ప్రాణాలు కోల్పోయింది, మీ హస్బెండ్ ఇప్పుడు జైలుకి వెళ్ళాడు, ఏమంటారు మీరు? ఒక ప్రాణం పోయింది, అది కావాలని చేసింది అయితే కాదు కదా. అనుకోకుండా జరిగిపోయిన సంఘటనకి నేనేం చేయగలను? అటు ఇటు వచ్చిన దానికి నేను నా బిడ్డ బలైపోయాం, అంతే, ఇంకేం లేదు. విశాఖలో ఇదే ఇంట్లో హత్య చేసిన తర్వాత సూట్ కేసులో ఆమె మృతదేహాన్ని కుక్కి ఆ తర్వాత ట్రైన్లో ఆ మృతదేహాన్ని సూట్ కేసు ద్వారా తీసుకెళ్లి ఒడిశాలోని రాయగఢ జిల్లా
చాందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హైవే రోడ్డు సమీపంలో ఒక బ్లాక్ కలర్ బ్యాగులో చుట్టి అక్కడ పడేసినట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పూర్తి స్థాయిలో అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.